ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసినారు కేసీఆర్ గారు. 32 లెటర్లు, ఒకటి కాదు రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3 26/12/2000 పెద్దది. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ ఎంఓజేఎస్ ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి, మీరు 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వచ్చి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299లో ఇవాళ ఆగమైపోదు. దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక 600 టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఇవాళ సెక్షన్ 3ని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే అంత ఇంపార్టెంట్ అది. అసలు ఆ సెక్షన్ 3 అనేది మామూలు విషయం కాదు. ఈ సెక్షన్ 3కి సరే ఇందాక నేను చెప్పింది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో సెక్షన్ 3 ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది. ఇక సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు, ఇంకా 7 ఏళ్ళు అయింది మా తెలంగాణ, మా హక్కు, మీరు ఎప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది. ఇవి నేను ఉట్టిగా మాట్లాడతలేదు. ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడింది, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడింది. ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ 3 వచ్చింది. బీజేపీల కథ కూడా ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. అసలు ఈ సెక్షన్ 3 ఎవరు ఇవ్వాలి? రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ISRWD యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే వితిన్ 1 ఇయర్ ట్రిబ్యునల్ వేయాలనేది చట్టం, భారత రాజ్యాంగం. కానీ ఇక చూడండి, మనమేమో 2014 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ 2 సార్లు మాట్లాడినాం. ఇంటర్ స్టేట్ మీటింగ్స్లో ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. దెన్ ఇంకా ఏడాది దాటినాక మనం చూడండి ఎంత కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడిన దానికి 14 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కోర్టులో కేసు వేశారు. ఏడాదిలోగా పరిష్కరించాలి. ఏడాది దాటినప్పుడు 11/8/2015 కరెక్ట్గా విత్ ఇన్ డేస్ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా కేంద్రం 1 ఇయర్లో పరిష్కరించకపోతే 2015 ఆగస్టులో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టులో పోరాడినాం. ఇక్కడ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో వాళ్ళు కేంద్రం ఒప్పుకున్నది, లేదు మీరు విత్డ్రా చేయండి సుప్రీంకోర్టుకి వెళ్ళి, మేము ట్రిబ్యునల్ వేస్తాము అని కేంద్రం దిగొచ్చింది. దిగొస్తే వెంటనే మళ్ళీ విత్డ్రా పిటిషన్ 9/6/2021 కేసీఆర్ గారు విత్డ్రా పిటిషన్ వేసినారు. సరే, విత్డ్రా పిటిషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో 4 నెలలు పట్టింది. 6/10/2021లో మన విత్డ్రా పిటిషన్ అయిపోయింది, అంటే సుప్రీంకోర్టు ఆమోదించింది. చూడండి, 2 ఏళ్ళు తీసుకున్నారు. ఎపెక్స్ కౌన్సిల్లో మీరు విత్డ్రా చేయండి, వెంటనే మీకు ట్రిబ్యునల్ వేస్తామన్న బీజేపీ ప్రభుత్వం 6/10/2021లో మనం సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే మళ్ళీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమో ప్రజల్లోకి వెళ్ళలేమనో ప్రజలు నిలదీస్తారనే భయంతోని కేసీఆర్ ఒత్తిడితోని కరెక్ట్గా 6/10/2021లో సుప్రీంకోర్టులో విత్డ్రా చేస్తే 6/10/2023 నాడు సెక్షన్ 3 ఏర్పాటు చేస్తూ ఆ రోజు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడినరో దీన్ని చూస్తే ఎవరికైనా అర్థం కాదా? రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏడాదిలోగా పరిష్కరించకపోతే ఏడాది నిండిన కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు పోయిండ్రు. ఫస్ట్ ఎపెక్స్ లో మాట్లాడినరు, సెకండ్ ఎపెక్స్ లో మాట్లాడినరు. కేంద్రం మాట ఇస్తే విత్డ్రా చేసి పిటిషన్ వేస్తే మళ్ళీ 2 ఏళ్ళు టైం తీసుకొని లాస్ట్కు మనం ఆ సెక్షన్ 3ని సాధించినాం. ఎందుకు ఈ ప్రయత్నం అంతా? 299లో మనం బతకలేం. 299 మనకు సరిపోదు. మన పాలమూరు కట్టాలన్నా, దిండి కట్టాలన్నా, మన కృష్ణా నది ప్రాంతంలో ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మంకు నీళ్లు రావాలంటే మనం సెక్షన్ 3 కింద కృష్ణాలో 600 టీఎంసీలు తేవాలని ఒక నిజాయితీతో, నిబద్ధతతో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషికి ఈ లెటర్లు, ఈ ప్రయత్నమే ఒక
సజీవ సాక్ష్యం. దిస్ ద గెజిట్ నోటిఫికేషన్. ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉంది మీకు. ఇది కేసీఆర్ గారు సాధించిన గెజిట్. ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఇది 298 కేటాయింపులు. వాడింది ఎంత అంటే వీళ్ళు కేవలం 113. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఆనాడు కృష్ణా నది ప్రాంతంలో వాడిన నీళ్ళు ఎంత అంటే కేవలం 113 టీఎంసీలు మాత్రమే. ఇది కాంగ్రెస్ పీపీటీ. ఇది ఒక్కసారి చూడండి మీరు దయచేసి. మొన్న ఉత్తమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చినాక మేము 286 టీఎంసీల నీళ్లు మేము వినియోగించాము, అత్యధికంగా వాడినాము అన్నాడు. దీని సంగతి బయట పెట్టా. నెక్స్ట్ స్లైడ్లో మీరు చూడండి.